వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజుల్లో చూస్తుంటే పొలిటీషియన్స్ వాళ్ళు చెప్తున్నారు మాట, పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎక్కువ మంది ఎంత అవకాశం ఉంటే అంతమంది పిల్లల్ని కనండి, పిల్లలు ఉంటే ఎంత మంచిది అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు. అంటే కొన్ని ప్రభుత్వాలు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఉండాలి, ముగ్గురుంటే ఇంకా ప్రోత్సాహ బహుమతులు ఉన్నాయి, మేము ముగ్గురు ఉంటేనే మీకు ఈ పదవుల్లో లేకపోతే ఈ ఈ యొక్క కొన్ని పోటీల్లో మీరు పాల్గొవాలనుకుంటే, కొన్ని పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీగా ఇద్దరు పిల్లలు ఉండాలి అనేక కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారండి. అంటే పిల్లలు లేకుండా ఉన్నారనుకోండి, పిల్లలు లేకపోయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నది కూడా వాళ్ళు పోటీ చేయడానికి, కొన్ని పదవులకు పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి రాబోయే కాలంలో అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే అసలు పెళ్లిళ్ళు అవ్వట్లేదని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారండి. పూర్వకాలంలో చిన్నపది వివాహాలు బాల్య వివాహాలు జరిగినప్పుడు ఇంకా చిన్నప్పుడే ఆ తల్లిదండ్రులు పెళ్లి చేసేవారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు వయసు కూడా అతనికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా డిఫరెన్స్ ఉన్నవాడు కూడా చేసిన సందర్భాలు చూసాం మనం. అయితే ఇప్పుడు ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే రకరకాల కారణాలు చెప్తున్నారండి. ఇది అని ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదంటే, నేను పెళ్లి చేసుకుంటే ఆ భార్యను పోషించాలి, భార్యను పోషించేంత కెపాసిటీ శాలరీ నాకు రావట్లేదు, ఆర్థికంగా నేను నిలదొక్కుకోలేదు, అలాగే పుట్టిన పిల్లలకు కూడా స్కూల్లో జాయిన్ చేయాలంటే ఫీజులు ఎక్కువ ఉంటాయి, మంచి ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఇవన్నీ నాకు లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను, అటువంటి అబ్బాయి లేడు కాబట్టి నేను పెళ్లి చేసుకున్న ఆమె అంటుంది. అయితే పూర్వకాలంలో ఫస్ట్ పెళ్లి చూపులు అడిగేవారండి, నీకు వంట వచ్చా అని అడిగేవారండి అమ్మాయిని. అంటే వీళ్ళు కుర్చీలో కూర్చుంటే ఆడవాళ్ళు వచ్చి కింద కూర్చునేవారు, వచ్చి ఆపేసి కూర్చోబెట్టేవారు ఆడపిల్లల్ని. ఆమె పక్కన ఎవరో తెలిసిన వాళ్ళు కూర్చునేవారు, ఆ పిన్నో పెద్దమ్మో అత్తో కూర్చునేవారు. అంటే తలదించుకుని కూర్చుంటే ఈ అమ్మాయి తల ఎత్తమ్మ అంటే తల ఎత్తేది, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేది. మరి నీకు పాట పాడడం వచ్చా, వంట వచ్చా, బట్టలు ఉతకడం వచ్చా, ఇల్లు పని చేయగలవా, ఇలా అడిగేవారండి ప్రశ్నలు. ఏ కూర అంటే ఇష్టం అలా అని. పాపం ఆ అమ్మాయి ఏదో ఇంటర్వ్యూ లాగా అన్ని సమాధానాలు చెప్పేది. అలా జరిగే కార్యక్రమాలు. ఒక అతను 2000 ఢిల్లీలో ఒక దంపతులు, ఒక అతను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతను కోర్టుకు వెళ్ళాడండి. భార్య నన్ను హింసిస్తుంది, నన్ను బాధ పెడుతుంది కాబట్టి 2019లో అతను ఒక కోర్టుకు వెళ్ళాడు, విడాకులు కావాలని కోరాడు. ఏంటంటే 2017లో పెళ్ళయిందంట. 2017లో పెళ్ళైతే ఒక అమ్మాయి డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. 2018లో వెళ్ళింది, 2019 అయినా సరే ఇక ఇంటికి రావట్లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు, ఒక బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత పుట్టిన దగ్గర ఉండిపోయింది, నా దగ్గర రావట్లేదు. నాకు చాలా ఎందుకు రావట్లేదు అంటే, ఎందుకు విడాకులు కావాలని కోరుకుంటున్నాడంటే, తనకి ఇంట్లో వంటకి, ఇంటి పని చేయడానికి, అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి వెంటనే ఆ అమ్మాయిని రావట్లేదు కాబట్టి నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పేసి కోర్టు చాలా వెంటనే విడాకులు మంజూరు చేసేసింది. అంటే ఇతనికి ఏదో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కోర్టు విడాకులు మంజూరు చేసేసింది. ఆ అమ్మాయి ఏం చేసింది, పుట్టింట్లోంచి హైకోర్టుకి వెళ్ళిందండి. హైకోర్టుకి వెళ్తే కింద కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి విడాకుల్ని రద్దు చేసింది హైకోర్టు. మళ్ళీ ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఆశ్చర్యపోయారు. అంటే పెళ్లి చేసుకుంది పని చేయించుకోవడానికా అంటే ఏంటి, బట్టలు ఉతకటానికి, అంటే వంట చేయడానికి, ఇల్లు తులపడానికి, అలాగే ఇంటి చుట్టూ శుభ్రం చేయడానికి ఎవరు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఈ అమ్మాయికి నుంచి నాకు విడాకులు కావాలని అడిగాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తేమో హైకోర్టు వాళ్ళేమో అది క్యాన్సిల్ చేశారు, ఇద్దరు కలిసి ఉండాలని చెప్పారు. ఇతనేమో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏప్రిల్ 27కి ఈ కేసును వాయిదా వేశారండి. అది ముందు మీ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయమని అడిగితే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొద్ది వ్యాఖ్యానించారు. అంటే పూర్వకాలంలో ఆడవాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు మగవాళ్ళ బాధ్యత కూడా పనులు చేయాలి, వాళ్ళు కూడా ఇంటి పనులకి సహకరించాలి. అయితే నువ్వు ఆ అమ్మాయి భార్య బట్టలు ఉతుకుతుంటే నువ్వు హాయిగా టీవీ పడుకోవటం కానీ టీవీ చూడటం కాదు, నువ్వు కూడా సహాయం చేయాలి, ఇంటి పనుల్లో కూడా సహాయం చేయాలి. అంటే వంట చేసినా, బట్టలు ఉతికినా, లేదంటే ఇల్లు శుభ్రం చేసినా దాంట్లో కూడా మగవాడి పాత్ర కూడా ఉందని చెప్పేసి అన్నారు. కానీ
ఏప్రిల్ 27 తారీఖు సుప్రీంకోర్టులో మరి ఏమొస్తుందో చూడాలి. ఆ దంపతులిద్దరు వేసిన కోర్టు విడాకులు మంజూరు చేస్తుందా, మంజూరు చేయదా? జనరల్గా ఆలోచించండి. భార్య మీద అన్ని పడేసి ఈ ఇతను అబ్బాయి అంటే భర్త టీవీ చూస్తూనో లేదా చక్కగా అది ఇంకో ఏదో పని చేసుకుంటూ ఖాళీగా ఉన్నా సరే సాయం చేయకుండా అది ఉండటం మంచిదా, లేదంటే భార్యకి సాయం చేయడం మంచిదా? నేను ఒక 20 years బ్యాకే చూశానండి. అది ఒక అతను ఇంటికి వెళ్ళేసరికి ఇళ్ళంతా కూడా తడిగుడ్డు పెడుతున్నాడు. అతను బ్యాంక్ ఎంప్లాయ్. ఏంటి తడిగుడ్డు పెడుతున్నాడని చూస్తే అతను చెప్పాడు మాట, వాళ్ళ ఆవిడ డెలివరీ అయిందని, ఒక అబ్బాయి పుట్టాడని, ఆ అబ్బాయి అటు ఇటు పాగుతుంటాడు, అంటే ఎక్కడ అంటే క్రిమికీటకాలు లేదా డస్ట్ ఉంటే ఏమైనా జ్వరం లేదా ఇంకేమైనా వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆవిడ చేయలేని పనిని ఈ అబ్బాయి తడిగుడ్డు మొత్తం ఇల్లంతా తడిగుడ్డు పెట్టి తుడిసేస్తున్నాడు అండి అతను. ఆ రోజుల్లో నేను చూసాను, ఒక 20 years బ్యాకే నేను చూశాను ఇది. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు. ఒకళ్ళు కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు, వైఫే చేయాలంటారు. ఒకళ్ళు ఏంటంటే ఆ వైఫ్ కష్టపడకూడదు, తనే చేయాలని ఒకళ్ళు ఉంటారు. మరి ఎవరిష్టం వాళ్ళది. చూద్దాం మరి సుప్రీంకోర్టు ఏప్రిల్ 27 తారీఖు 2026లో ఏమైనా తీర్పిస్తుందో ఆ కోర్టు చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.